ఫ్రూట్ ప్లాంటేషన్ ఈ ప్లాంటేషన్ చేసేటప్పుడు సార్ ఓకే సార్ కింద మనం ఎరువు వేసుకుంటాం కదా సార్ ఎరువు వేసుకునే దాంట్ లోపల అవని పుడమి తర్వాత ట్రైకోరిచ్ సుడోమోనాస్ ఈ సర్వర్ వీటన్నింటినీ మిక్స్ చేసి మన సార్ రాజశేఖర్ సార్ చెప్పినట్లు సో అవి మనము మొత్తం తయారు చేసుకున్న తర్వాతనే దాంట్లో ఆ పాదులో వేసి దాంట్ లోపల మొక్క పెట్టడం జరిగింది. దానివల్ల మనకు ఎటువంటి రూట్ రాట్ కానీ విల్ట్ కానీ తర్వాత నెమటోడ్స్ కానీ ఈ ప్రాబ్లం ఏది లేకుండా ఉంది. చాలా తోటల లోపల 2-3 సంవత్సరాల్లో విపరీతమైన ఫంగస్ వచ్చి తోటలు తీసేస్తున్నారు. ఓకే, మనకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమస్య అనేది రాలేదు. ఓకే, తర్వాత మనము ఈ గ్రోతింగ్ స్టేజ్ లోపల గామాని ఎక్కువ వాడినాం సార్ అప్పుడు. ఓకే, తర్వాత ఇప్పుడు మనకు దాని స్థానం లోపల ఈ టెరా అనేది వాడుతున్నాము. రెండు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చినాయి. కాబట్టి 8 నెలలకే మేము కాప్ స్టార్ట్ చేసినాం సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు 1919 అని ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు 1919 వాడడం మేళ ఇప్పుడు మన గామా పెప్పు ఉన్నాయి కదా, అవి వాడడం వల్ల ఎక్కువ యూజ్ ఉందా? 1919 లోపల మనకు ఎన్పికే అనేవి సమాన పాలలో అన్ని 19% ఉంటాయి. ఓకే సార్. కానీ మనం మొక్క అవసరాన్ని తీసుకుంటే గ్రోతింగ్ స్టేజ్ లోపల మనకు నైట్రోజన్ అవసరం ఎక్కువ ఉంటుంది. అవును సార్. అదేవిధంగా ఫ్లవరింగ్ స్టేజ్ లోపల ప్రాస్పరస్ యొక్క ఆవశ్యకత ఎక్కువ ఉంటుంది. అవును సార్. అదేవిధంగా ఫ్రూటింగ్ స్టేజ్ లోపల మనకు పొటాషియం అవసరం ఎక్కువ ఉంటుంది. అవును. కాబట్టి ఆ 1919 కంటే కూడా ఇప్పుడు టెరా అనే ప్రోడక్ట్ ఉంది మనకి, ఇది గ్రోతింగ్ స్టేజ్లో వదులుకోవడం, తర్వాత ఈ ఫ్లోరా అనే దాన్ని ఫ్లవరింగ్ స్టేజ్లో, తర్వాత లారా అనేది ఈ ఫ్రూటింగ్ స్టేజ్లో వాడుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వీటితో పాటు మనం ఎవ్రీ 15 days ఆర్ 20 daysకు ఎకరాకు ఒక 2 kgs చొప్పున కోకోలి వాడుకోవడం వల్ల నేల లోపల pH లెవెల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది సార్. ఇది దీనివల్ల మొక్కకు మనం ఏ ప్రోడక్ట్ ఇచ్చినా కూడా అది తొందరగా రిసీవ్ చేసుకొని చాలా చక్కని రిజల్ట్ చూపిస్తుంది. ఓకే.